మిత్రులారా, కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఆ పేర్లు బయటపెట్టాలి. ఎవరు ప్రభుత్వాన్ని కూలగొట్టుదాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీ ముగ్గురు కడుపులో మంటతో చచ్చిపోతున్నారు. ఈ ప్రభుత్వం ఉండొద్దు, ఈ ప్రభుత్వం ఉండొద్దు, ఈ ప్రభుత్వం కూలిపోద్ది, ఈ ప్రభుత్వం కూలిపోద్ది. అరే మీకు ఎందుకు, ఏం చేశాం తప్పు? ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. మాకు 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు. ఏం తప్పు చేశాము? సన్నబియ్యం తప్పు చేశామా? ఉద్యోగాలు ఇవ్వడం తప్పు చేశామా? రైతు రుణమాఫీ చేయడం తప్పు చేశామా? ఏం తప్పు చేశాం మేము? అనేక కార్యక్రమాలు చెప్పినవి చెప్పనివి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది. ఏమైంది? ఎవరు కూలకూడదు అనుకుంటున్నారు? ఈ వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఈ వ్యాఖ్యలు వెనుకున్న అసలు నిజమైన వాళ్ళని బయట తీసుకోవాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కుట్రలను బయట పెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం మీద నిందలేయాలని. మన హెచ్ఈ భూములు కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, 4 సిటీ విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు, సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని అనేక దొంగ ఛానల్ క్రియేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు బదనాం చేద్దామా, ఎప్పుడు కూలగొడదామా అని ఒకటే లక్ష్యంతో బావమరిద్దరు పనిచేస్తున్నారు. మేము ముఖ్యంగా చెప్తున్నాం, మిత్రులారా, ఈ హరీష్ రావు, కేటీఆర్ మెడలు వంచే టైం వచ్చింది. మీరు జైలు జీవితం తప్పదు. మీరు చేసిన అరాచకాల అక్రమాలని బయట తీస్తున్నామని చెప్పి, మీకంటే మంచిగా పరిపాలిస్తున్నామని, అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్నారు రేవంత్ రెడ్డి గారని మీరు తట్టుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా ఈ వ్యాఖ్యలు మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ముప్పు. కాబట్టి వెంటనే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేసి వాటిని వెనుక ఉన్న వ్యక్తుల్ని, నిజమైన వ్యక్తుల్ని బయట తీసి శిక్షించాలి. ఈ దుర్మార్గమైన టీఆర్ఎస్ కుట్రలు బలి కాకుండా ప్రభుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద, ప్రతి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద, కార్యకర్త మీద ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారి రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం. రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీసీ గణన చేసి, ఎస్సీ రిజర్వేషన్ చేసి ఆదర్శంగా నిలబడ్డ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంది అని విజ్ఞప్తి చేస్తున్నా. కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తీవ్రంగా